హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో ఆల్రెడీ మనం వేసవిలోకి ఎంటర్ అయ్యామండి. ఇంకా ఏప్రిల్ మే 2 నెలలు కూడా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. చాలా మందికి ఈ ఎండాకాలంలో శరీరం వేడి చేయడం, ఈ వేడి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శరీరంపై దద్దులు, దురదలు ఎక్కువగా రావడము, అదేవిధంగా నోరు తరాడిపోతూ ఉండడము, పెదవులు పగలడము, తలనొప్పి, ఎండకు తిరగడం వల్ల చాలా రకాలైన కాళ్ళ పగుళ్ళు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఈ శరీరంలో అధిక వేడితో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని పూర్తిగా తగ్గించేస్తుంది. దీనికి కావాల్సిందల్లా ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలని గురించి మనం తెలుసుకుందాము. దీనికి కావాల్సింది అరటి చెట్టు అండి. అరటి చెట్టు అయితే దాదాపు చాలా మందికి కూడా అందుబాటులో ఉంటాయి. మనం చేయవలసింది ఏంటి అంటే అరటి చెట్టు యొక్క వేరుని తీసుకోండి. అరటి చెట్టు యొక్క మొత్తం తీసేయాల్సిన సమూలంగా చెట్టు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కింద తవ్వి దాని యొక్క వేరుని తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి రసం తీసి ఒక 2-3 చెంచాల రసం అండి, దాన్ని ఒక చిన్న టీ గ్లాసు వాటర్లో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున తాగండి. కేవలం 3 రోజులు తాగుతూ చాలండి. ఎలాంటి ఉష్ణమైనా సరే పూర్తిగా తగ్గిపోతుంది. మీ శరీరం పూర్తిగా చలవ చేస్తుంది. దీంతో పాటు మీకు వీలైతే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, వాటర్ ఎక్కువగా తాగండి. అండ్ ఎక్కువ సార్లు యూరిన్ వెళ్లే విధంగా చూసుకోండి. ఎన్నిసార్లు మీరు ఎక్కువగా యూరిన్ వెళ్తే శరీరంలో వేడి అంత త్వరగా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఈ అరటి చెట్టు వేరు అనేది కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు సుగంధి పాల, నన్నారి అని పిలుస్తుంటారు కదా, ఇది కూడా వాడచ్చు. నిమ్మరసము, ఇవన్నీ కూడా చలవ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా సిట్రస్ అధికంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చాలా త్వరగా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ చిట్కా ద్వారా కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పిన ఈ వాటరు, మజ్జిగ, కొబ్బరి కూడా మనకు సెట్ కాని సందర్భాలలో ఈ అరటి వేరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అరటి ఎప్పుడు కూడా నీటితో నిండి ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎంత వేడిగా ఎండలలో కూడా చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి మనము ఈ చెట్టు యొక్క వేరు ద్వారా ఈ శరీరంలో వేడిని సులువుగా తగ్గించుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎస్పెషల్ గా ఈ ఎండాకాలంలో చాలా మంది కూడా వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఈ వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా దీన్ని క్రమం తప్పకుండా 2-3 చెంచాల పాటు తీసుకుంటూ ఉన్నట్లయితే, ఇది చిన్నపిల్లల కాచి అందరూ తీసుకోవచ్చు అండి. తీసుకున్నట్లయితే ఈ శరీరం యొక్క వేడి తగ్గుతుంది. అండ్ ఈ వడదెబ్బ తగలకుండా కూడా చాలా ఎక్కువగా మనం స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సులువైన చిట్కా, అందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంకా మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు నేను చాలా చెప్తాను ఈ ఎండకు వేడికి తట్టుకోవడానికి. జస్ట్ ఫాలో అవ్వండి నా ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.